తిరుమల జనసంద్రంగా మారింది. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ కూడా పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని సుమారు 64,000 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం 4,69,00,000గా నమోదైంది. రేపు ఆదివారం కావడంతో భక్తుల రద్దీ మరో 2 రోజులు కొనసాగే అవకాశం ఉంది. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ కూడా పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. ఇక శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. తిరుమలలో భక్తుల రద్దీపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. తిరుమల భక్తజన సంద్రంగా మారిపోయింది. వీకెండ్ కావడంతో శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు తిరుమలకు క్యూ కడుతున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి 31 కంపార్ట్మెంట్ కూడా పూర్తిగా భక్తులతో నిండిపోయింది. అటు తర్వాత నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి 9 కంపార్ట్మెంట్లు కూడా పూర్తిగా నిండిపోయాయి. అటు తర్వాత ఏర్పాటు చేసినటువంటి తాత్కాలిక క్యూ లైన్ లో కృష్ణతేజ అతిథి గృహం వరకు కూడా ప్రస్తుతం క్యూ లైన్ లో భక్తులు స్వామి దర్శనం కోసం వేచి ఉన్నారు. దీంతో సర్వదర్శనం భక్తులకు 24 గంటల సమయం పడుతుందంటూ కూడా టీటీడీ అధికారులు ప్రకటించారు. సాధారణంగా కూడా వీకెండ్ రోజుల్లో తిరుమలలో భక్తుల రద్దీ పెరగడం సాధారణంగా మారిపోతుంది. టోకెన్లు సంబంధించి తిరుపతిలో సర్వదర్శనం భక్తులకు 15,000 టోకన్లు జారీ చేస్తున్నారు. ఇవి ఉదయమే తిరుపతిలో జారీ చేశారు. వాటికి సంబంధించి పూర్తిగా కూడా భక్తులు టోకన్లు పొందారు. టోకన్ పొందినటువంటి భక్తులు మాత్రం క్యూ లైన్ వద్దకు చేరుకుంటే 3 నుంచి 4 గంటల సమయంలో వారికి దర్శన భాగ్యం అయితే లభించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి ఇప్పటికే ఆన్లైన్ లో 18,000 టికెట్లను శ్రీవారి భక్తులకు అయితే టీటీడీ ముందస్తుగానే కేటాయించింది. ఆ టోకన్ కలిగినటువంటి భక్తులు కూడా సర్వదర్శనం సంబంధించి అదేవిధంగా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించినటువంటి క్యూ లైన్ వద్దకు చేరుకుంటే వారికి కూడా 3 గంటల్లో దర్శన భాగ్యం లభిస్తుంది. ఇక నడకదారికి సంబంధించి శ్రీవారి మెట్టు నడక మార్గంలో 3,000 టోకన్లు అయితే జారీ చేస్తున్నారు. ఈ టోకన్లకు సంబంధించి ప్రస్తుతం జారీ ప్రక్రియ కూడా పూర్తయినట్లుగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది సమాచారం అందిస్తున్నారు. దీని టోకన్ లేకుండా శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు విచ్చేస్తున్నటువంటి భక్తులకు ప్రస్తుతం ఉన్నటువంటి మార్గం సర్వదర్శనం క్యూ లైన్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు చేరుకోవడం. ఈ క్యూ లైన్లో చేరుకుంటున్నటువంటి భక్తులకు మాత్రం 24 గంటల సమయం అయితే పడుతున్నట్లుగా కూడా టీటీడీ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఒకవైపు తిరుమలలో చిరుజల్లులు ఉదయం నుంచి కూడా పడుతున్నటువంటి నేపథ్యంలో భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి వాళ్ళకు మాత్రం ఇది అసౌకర్యంగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాద సౌకర్యాన్ని అయితే టీటీడీ కల్పిస్తుంది. మరోవైపు 24 గంటల సమయం వారు వేచి ఉండవలసినటువంటి పరిస్థితి ఉండడం, మరోవైపు చిరుజల్లులు కురుస్తూ ఉండడం, వర్షం పెద్దగా పడితే మాత్రం క్యూ లైన్ వెలుపల ఉన్నటువంటి భక్తులు ఇబ్బందులకు గురయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం శ్రీవారి ఆలయం ఎదుట ఉన్నటువంటి ప్రాంతం వద్ద చూడవచ్చు. ఈ మొత్తం కూడా భక్తులతో నిండిపోయింది. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయం ఎదురుగా ఉన్నటువంటి అఖిలాండం వద్దకు చేరుకుంటున్నటువంటి భక్తులతో ఆ ప్రాంతం అంతా కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. స్వామివారికి కొబ్బరికాయలు కొట్టుకుని తమ మొక్కులు చెల్లించుకునేటటువంటి ప్రక్రియ ఈ అఖిలాండం వద్ద భక్తులు నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతం కూడా భక్తులతో నిండిపోయినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మరోవైపు వసతి గదులకు సంబంధించినటువంటి కొరత మాత్రం కొనసాగుతూనే ఉంది. తిరుమలలో కేటాయించడానికి 5,000 వసతి గదులు మాత్రమే ఉండడంతో తిరుమలకు ఇచ్చేస్తున్నటువంటి భక్తుల సంఖ్య అంతకు మించి ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతం సర్వదర్శనం అంటే సామాన్య భక్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి భక్తులకు వసతి గదుల కేటాయింపు అయితే జరుగుతుంది. ఈ ప్రక్రియ మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా కొనసాగించేటటువంటి అవకాశాలు ఉంటాయి. సర్వదర్శనం అంటే సామాన్య భక్తులకు సంబంధించి దాదాపు 3,000 వరకు కూడా వసతి గదులు కేటాయించేలా ఉంటాయి. మిగిలిన వసతి గదులకు సంబంధించి సిఫార్సు లేఖలు అదేవిధంగా అడ్వాన్స్ రిజర్వేషన్ ప్రాతిపాదికన పొందినటువంటి భక్తులకు కేటాయించేలా కూడా ఏర్పాట్లు చేశారు. ఇక లడ్డూ సంబంధించి కూడా డిమాండ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. స్వామివారి దర్శనానికి విచ్చేస్తున్నటువంటి భక్తులకు ప్రస్తుతం 2 లడ్డూలు మాత్రమే ఇస్తున్నటువంటి పరిస్థితి. అంతకు మించి లడ్డూలు కావాలంటే మాత్రం వారు అధికారులను సంప్రదించవలసిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. దీంతో తిరుమల మొత్తంగా కూడా ప్రస్తుతం భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. మొత్తంగా ఈ 2 రోజుల పాటు అంటే వీకెండ్ కావడంతో ఇవాళ రేపు కూడా భక్తుల రద్దీ అయితే కొనసాగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపటి రోజు కూడా శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చేటటువంటి అవకాశాలు ఉండడంతో ఈ 2 రోజులకు సంబంధించి టీటీడీ ముందస్తుగానే ఏర్పాట్లు చేసింది. ముందస్తుగానే దర్శనం చేసుకున్నటువంటి భక్తులకు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇవాళ రోజు 80,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపటి రోజు 85,000 నుంచి 90,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేలా కూడా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది.
క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్నప్రసాద సౌకర్యాన్ని తాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలంటూ కూడా టీటీడీఓ సామలరావు ఇప్పటికే అధికారులను ఆదేశించినటువంటి నేపథ్యంలో ఆ దిశగా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇది తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ దృష్ట్యా జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు. కెమెరా పర్సన్ శ్రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల నుంచి.